ఒక్కో కిడ్నీ రేట్ 20 లక్షల నుంచి 40 లక్షలు. ఇష్టమైతే ఆపరేషన్ చేసి కిడ్నీ మారుస్తాం. ట్రీట్మెంట్, ఆపరేషన్, కిడ్నీ అన్నీ కలిపి రౌండ్ ఫిగర్ 50 లక్షలు. ఇష్టమైతే వితిన్ డేస్ కొత్త కిడ్నీతో ఇంటికెళ్ళచ్చు. ఇది కిడ్నీ బాధితులకి హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఉన్న అలకనంద హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే బంపర్ ఆఫర్. అయితే కిడ్నీ ఇవ్వాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 100% మ్యాచ్ అయ్యి కిడ్నీ దొరకడం కూడా కష్టమే. కానీ ఈ హాస్పిటల్లో మాత్రం కిడ్నీని ఇడ్లీలా అమ్ముతున్నారు. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా 6 నెలల నుంచి ఈ కిడ్నీ రాకెట్ నడుపుతున్నారు. కిడ్నీ అవసరం ఉన్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళ అవసరాలని ఆసరాగా చేసుకుని బ్రోకర్లతో వాళ్ళ కిడ్నీ ఇప్పిస్తామని, అయితే దానికోసం 20 నుంచి 40 లక్షలు ఖర్చు అవుతుందని బేరం కుదుర్చుకుంటారు. సాధారణంగా డబ్బున్న వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేయడంతో ఈ ఆఫర్కి వాళ్ళు ఓకే చెప్పేస్తారు. ఇంకేముంది, డబ్బులు బాగా అవసరం ఉన్న పేదవాళ్ళని, ఫైనాన్షియల్గా కష్టాల్లో ఉన్నవాళ్ళని, ఐఫోన్ కొనుక్కోవాలి, బైక్ తీసుకోవాలని సరదా పడే కుర్రాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి 3 నుంచి 5 లక్షల వరకు ఇస్తామని చెప్పి కిడ్నీ తీసుకుంటారు. అంటే 5 లక్షలు కొన్న కిడ్నీని 50 లక్షలకు అమ్ముతూ 10 టైమ్స్ ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నారు. ఇంత ప్రాఫిట్ స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా కూడా సంపాదించుండడు. ఇలా 6 నెలల నుంచి దాదాపు 100కి పైగా ఆపరేషన్లు చేసి కోట్ల రూపాయలు కాజేశారు ఇక్కడ డాక్టర్లు. అయితే పాపాన్ని ఎక్కువ రోజులు దాచలేరంటారు. ఎవరికి కిడ్నీ డబ్బులు ఇవ్వలేదో, లేదంటే ఎవరికి కిడ్నీ ఆపరేషన్ కోసం ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారో కానీ కడుపు మండిన ఆ పర్సన్ పోలీసులు కాల్ చేసి విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 8 మంది బ్రోకర్లని అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు పోలీసులు పట్టుకున్న కేసులో కిడ్నీ ఇచ్చింది తమిళనాడుకు చెందిన వ్యక్తి, కిడ్నీ తీసుకుంది బెంగళూరుకు చెందిన పర్సన్. బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఈ కిడ్నీ రాకెట్ని నడిపిస్తున్నట్టు ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఇప్పటికే హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్లలో కిడ్నీలు ఇచ్చిన వాళ్ళని, తీసుకున్న వాళ్ళని చాలా వరకు ట్రేస్ చేసి వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వాళ్ళకి ప్రస్తుతం మెడికల్ చెకప్ జరుగుతోంది. ఇప్పటికే అలకనంద హాస్పిటల్ చైర్మన్ సుమంత్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకెవరైనా ఈ ఇష్యూలో ఉన్నారా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇక ఈ కేసును సీరియస్గా తీసుకున్న గవర్నమెంట్ దీన్ని సిఐడికి అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ కూడా దీనిపై చాలా సీరియస్గా ఉన్నారట. ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా వదలొద్దని ఆఫీసర్లకి స్ట్రిక్ట్గా చెప్పారట ఆయన. మరి చూడాలి ఏం జరుగుతుందో.